వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. రాష్ట్రంలో ఆడబిడ్డల సెంటిమెంట్ పై కొత్త రాజకీయ దుమారం రేగుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రచ్చ మొదలైంది. కోర్టుల్లో కేసులు వేస్తున్నదే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ లీడర్లు, మీకు న్యాయస్థానాల్లో గట్టిగా వాదించడం చేతనైతలేదని బీఆర్ఎస్ వాళ్లు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాలకు సైతం సిద్ధమైంది. సంక్షేమ పథకాలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది. అసలు ఆ పథకాలేంటి, కొత్తగా ఈ వార్కు కారణాలేంటి అన్న విషయాలను ఈ వీడియోలో చూద్దాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డల ఆర్థిక భరోసాను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో ఎండగట్టి ఆడబిడ్డల పక్షాన పోరాడాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కావని, పేదింటి ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మ గౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తూ ఉండడంతో ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన కేటీఆర్ మండిపడ్డారు. 4 సార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేట్ న్యాయవాదులకు భారీ మొత్తాలు చెల్లించి వాదించే ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులకు సంబంధించిన పథకాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు మాత్రం అసలు కోర్టుల్లో కేసులు వేస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ నేతలని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్రపూరితంగా అడ్డమైన పిటిషన్లు వేస్తున్నారని మండిపడుతున్నారు. వాళ్లే కేసులు వేసి ఇప్పుడు వాళ్లే ప్రజల్లో ఉద్యమాలు, ధర్నాలు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం బీఆర్ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఫెయిర్ అవుతున్నారు. అయితే కేసులు ఎవరు వేశారన్నది పక్కన పెడితే ప్రజల తరపున బలంగా వాదించి సంక్షేమ పథకాలను ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నదే ప్రజలకు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమై మంచి సీనియర్ న్యాయవాదిని పెట్టి వాదనలు వినిపించడంతో పాటు అవసరమైన చట్టపరమైన మార్పులకు సైతం సిద్ధం అవ్వకపోతే ఎన్నికల వేళ డ్యామేజ్ తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఇది రాజకీయ పూర్వ కక్షతో జరిగినటువంటి కార్యక్రమం. తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.